హైడ్రా మరోసారి భారీ కూల్చివేతలు చేపట్టింది. హస్మత్పేట్ చేత్రిగడ్డలో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ లో హైడ్రా మరోసారి భారీ కూల్చివేతలను చేపట్టింది. హస్మత్పేట్ చాత్రిగడ్డలో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. భారీ పోలీసు బందోబస్తుతో కొనసాగుతున్న ఈ చర్యల్లో సుమారు 800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలానగర్ మండలం హస్మత్పేట్ 264వ డివిజన్లోని చాత్రిగడ్డ ప్రాంతంలో ప్రభుత్వ పురావస్తు శాఖకు చెందిన సర్వే నెంబర్ 1 భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు అందడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. అల్వాల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మల్కాజ్గిరి జోన్ పోలీసుల భారీ బందోబస్తుతో పాటు రెవెన్యూ, హైడ్రా అధికారులు సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టారు. సుమారు 400 మంది వివిధ శాఖల అధికారులు పోలీసుల పర్యవేక్షణలో జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. దాదాపు 800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. చెరువులు, బఫర్ జోన్లలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలు పూర్తయిన అనంతరం ఆక్రమణకు గురైన భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురానున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, బఫర్ జోన్లను ఆక్రమించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు కొనసాగుతాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.